కొప్పులు వెలమ సంఘీయుల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలిపర్తి వెంకట గణేష్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తోరంగి గ్రామంలో గల టీడీపీ నాయకులు బొబ్బిలి గోవిందు నివాసానికి రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలిపర్తి వెంకట గణేష్ కుమార్ విచ్చేశారు. బొబ్బిలి గోవిందుతో పాటు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు కూడా ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బర్లాపారావు, సోమిరెడ్డి రాము, గంగబాబు, బండారి నాగేశ్వరరావు, కర్రి శ్రీను, వెంకటేశ్వరరావు, వాసు, కె రమణ, బొబ్బిలి శ్రీను, వి హనుమంతు శ్రీనివాస్, సీతా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వెలమలందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ఆశయాలకి చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా చేయాల్సిన బాధ్యత నాతో పాటు 15 మంది డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి బర్ల అప్పారావు గారు, పైల సాంబశివరావు గారు ఉన్నారు. వీరందరినీ కలుపుకొని మరి కొప్పుల వెలమలకి ఏమైతే రాజకీయ ప్రాధాన్యత కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం నుంచి మరి ఆర్థిక సహాయం కానివ్వండి, సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, అది కాకుండా మరి రాష్ట్రంలోని హౌసింగ్ కూడా ఈ వెలమలందరూ కూడా బిలో పవర్టీ లైన్లో ఇప్పించాల్సిన బాధ్యత మాకుంది. ఉన్నత విద్య నిమిత్తం విదేశాలకు వెళ్ళాలంటే మరి ప్రభుత్వ ఆర్థిక సహాయం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి ఇవన్నీ కూడా కొప్పుల వెలమలకి కులస్తులందరూ కూడా అందేలా చేస్తానని చెప్పి కూడా మాటిస్తూ ఉన్నాను నేను. అదే కాకుండా ఈ రాష్ట్రంలో అసంపూర్ణంగా ఎక్కడైతే బిల్డింగ్స్ మిగిలిపోయాయో లేదా కొన్ని పూర్తి అయ్యాయి, ఇంకా స్టార్ట్ చేయవలసి ఉంది. ముందుగా మరి రాష్ట్ర హెడ్ క్వార్టర్స్లోని జిల్లా కేంద్రాలయాల్లో కొప్పుల వెలమ భవనాలకి ప్రభుత్వం తరఫున మరి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేమందరం కూడా బోర్డులోని రేపు ఈ ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో బోర్డు మీటింగ్ ఉంటుంది. ఇవన్నీ నేను చెప్పిన అంశాలన్నీ కూడా బోర్డులో చర్చించి మరి చంద్రబాబు నాయుడు గారు ఆమోదం కొరకు ఖచ్చితంగా తీసుకెళ్తామని చెప్పి మనం చేస్తున్నాను. నేను ఇద్దరం కలిపి ఈ అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన బిల్డింగ్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఆయన వంతు సహాయం తీసుకుని ముందుకెళ్ళి పాత బిల్లు ఎంతో కొంత మనం వచ్చేలాగా చేస్తే ఆ డబ్బులు వాళ్ళకి వచ్చి తదుపరి నిర్మాణం పూర్తి చేయడానికి అన్ని విధాలుగా ఉంటాయి. ఖచ్చితంగా కొప్పేయాలకి ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టాలా. అలాగే మరి నడకుదురులో కట్టాం. ఆ సంఘం వాళ్ళు దాన్ని ఇచ్చింది చిన్న మొత్తం అయినా దాన్ని మంచి కమ్యూనిటీ హాల్గా తీర్చిదిద్దారు. మరి అలాగే దీన్ని కూడా తీర్చిదిద్దే ఈ పక్కన ఉన్న ప్రజానీకానికి కొప్పేయడానికి ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి సార్ దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాం. సార్ మరి ఎప్పుడన్నా విజయవాడ వచ్చినప్పుడు మన ఇద్దరం వెళ్ళి సెక్రటరియట్తో మాట్లాడి దీన్ని పూర్తి చేసి దాన్ని పెండింగ్ బిల్లు ఇచ్చి ఉత్తరోత్తర ఏం కావాల్సి వచ్చినా చేయటానికి ఆయన మేము ఈ సంఘానికి ఖచ్చితంగా చేస్తాం. దూరంకి ఎఫిషియెంట్ మంచి కార్యక్రమం ఏంటంటే మంచినీళ్ళు ఇవ్వటం. 50 సంవత్సరాలు భారతదేశ స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు 75 సంవత్సరాలు పైబడింది. ఇప్పటి వరకు కూడా మంచినీళ్ళు లేవు. ఇప్పుడు కూడా శాసనసభ్యురాలుగా అనంతలక్ష్మి వచ్చినప్పుడు తురంగేశ్వర స్వామి పేరుతోటి అక్కడ 7 ఎకరాలు 8 ఎకరాలు చెరువు తవ్వి అక్కడ ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. 2-3 చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా నేను నానాజీ గారితో కూడా చెప్పడం జరిగింది. మంచినీళ్ళు కూడా కొంచెం ప్రాబ్లం వస్తున్నాయండి తోరంగలో అంటే దాన్ని రెక్టిఫై చేసుకోవాలా. ఇక్కడున్న ప్రజానీకం సహకరించి మరి ఆ మంచినీళ్ళు స్కీమ్ని సద్వినియోగం చేసుకోవాలా. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచినీళ్ళు ఇచ్చే విధానం చేయాలా. జలజీవన్ మిషన్లో కూడా ఇంటింటికి కొలా ఇస్తున్నారు. కాబట్టి ఈ మంచినీళ్ళు దరిద్రం తోరంకి వదిలించిన ఘనత తెలుగుదేశం పార్టీకి అనంతలక్ష్మికి దక్కుతుందని చెప్పి పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు అభివృద్ధి దాతలు వాళ్ళు. ఎందుకంటే ఇవాళ చాలామందిని చూస్తున్నాం ఉదయం 10 గంటలకు కానీ బయటికి రారు. అయితే 6 గంటల సీట్లోకి వచ్చని కార్యకర్త మనోభావాలు తెలుసుకొని అలాగే ఆఫీసర్లతో మాట్లాడి ఎన్నో కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు. అయితే మాకు వాళ్ళు మా కమ్యూనిటీ హాల్ గురించి చెప్పారు. నేను 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో తిరుగుతున్నాను. ఎంతోమంది నాయకులతో తిరిగాను. ఆ నాయకులు ఎదుగో అదుగో అని చెప్పారు తప్పించి ఎవరో కూడా సెంటు భూమి ఇవ్వలేదు. అది పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుండగా సుమారు మాకు 1000 గజాల స్థలం ఇవ్వడం జరిగింది. అది ఇవ్వడం 10 లక్షల రూపాయలు మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు నుంచి 10 లక్షల గ్రాంట్ తీసుకురావడం. తీసుకొచ్చిన తర్వాత
వచ్చిన 15 రోజుల్లోనే అది ఎన్నికలు కూడా రావడంతో అది ఆగిపోయింది. అది మా సొంత డబ్బుతో మా గ్రామంలో ఉన్నటువంటి మా వెలమ పెద్దలు అందరూ సహాయంతో రామాలయం కట్టాం. పక్కనే కళ్యాణ మండపానికి కూడా బేస్మెంట్ వేసి సుమారు 20 లక్షలతో బేస్మెంట్ కట్టి పిల్లర్స్ వేసాం. అయిన తర్వాత ఈ రోజుకి మళ్ళీ ఎటువంటి ఇది లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మా తెలుగుదేశం గవర్నమెంట్ మా నాయకులందరూ ఉన్నారు కాబట్టి వీరందరి కృషితో మళ్ళీ ఆ కళ్యాణ మండపాన్ని పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ